హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మల్లికార్జున్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ వచ్చేసి పౌర్ణమి. సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. 12 నెలలు ఒక్కో నెలకి 2 విశిష్టమైన రోజులు ఉంటాయి. అవి మనం చెప్పుకునేవి ఏంటంటే ముందుగా పౌర్ణమి, తర్వాత అమావాస్య. మనం ఈరోజు ఈ టాపిక్లో పౌర్ణమి గురించి తెలుసుకుందాము. పౌర్ణమి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా వారి యొక్క సాంప్రదాయాల ప్రకారం ఎలా జరుపుకుంటారు, పౌర్ణమిలోని ఎన్ని రకాలు, ఒక్కొక్క పౌర్ణమికి ఏ విధంగా విశిష్టత ఉంటుందో ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచేసుకోండి. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. పౌర్ణమి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని అల్లో పెట్టుకోండి. పౌర్ణమి అనగా చంద్రుడు పూర్తిగా కనిపించే తిథి. ఇది ప్రతి నెల శుక్ల పక్షంలో వస్తుంది. ఈ రోజున చంద్రుడు భూమిని ఒక చక్రాన్ని పూర్తి చేసినట్లు గుర్తించబడుతుంది. ఇది ఒక అధ్యాయం ముగింపు, కొత్త అధ్యాయం ప్రారంభానికి ప్రతీకగా పరిగణించబడుతుంది. పౌర్ణమి పురాణ ప్రాముఖ్యత. హిందూ ధర్మంలో పౌర్ణమి రోజు పవిత్రమైనదిగా, శక్తివంతమైనదిగా భావిస్తారు. ఈ రోజు ఉపవాసం చేసి విష్ణువు, లక్ష్మీదేవి వంటి దేవతలను పూజిస్తారు. దీనివల్ల పాపాలు పోయి పుణ్యం కలుగుతుంది. ఇక్కడ ఉపవాసం వల్ల మనస్సు శుద్ధి అవుతుంది, కుటుంబానికి ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది. ప్రతి నెల పౌర్ణమి ప్రత్యేకతలు తెలుసుకుందాం. చైత్ర పౌర్ణమి, హనుమత్ జయంతి. వైశాఖ పౌర్ణమి, బుద్ధ జయంతి. ఆషాఢ్ పౌర్ణమి, గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి. శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి. కార్తీక పౌర్ణమి, కార్తీక దీపం, గురునానక్ జయంతి. ప్రత్యేక పండుగలు మరియు వ్రతాలు. భీమవరంలోని మావుళ్ళమ్మ దేవస్థానంలో ప్రతి నెల పౌర్ణమి రోజున చండీహోమం నిర్వహిస్తారు. పౌర్ణమి రోజున ప్రకృతి, విద్య, జ్ఞానం, గురువులు వంటి విషయాలకు కృతజ్ఞతలు తెలుపుతూ పండుగలు జరుపుకుంటారు. శాస్త్ర సూత్రం. పౌర్ణమి నుంచి మరొక పౌర్ణమి వరకు సైనోడిక్ నెల, సగటు 29.53 రోజులు. చంద్రుని సంపూర్ణ వెలుగు ద్వారా మనిషిలో పాజిటివ్ ప్రకంపనలు కలుగుతాయని పెద్దలు అంటారు. ఈ విధంగా పౌర్ణమి తిథి భారతీయ క్రమంలో ఆధ్యాత్మికం, సంకేతికం, వివిధ పండుగలు, ఉపవాస వ్రతాలు, మరియు సరదా సందర్భాలలో కీలక పాత్ర పోషిస్తుంది. పౌర్ణమి రోజున వివిధ ప్రాంతాలలో ప్రధానంగా జరుపుకునే పండుగలు తెలుసుకుందాం. ప్రధాన పౌర్ణమి పండుగలు. కార్తీక పౌర్ణమి. ఈ రోజున దేవ్ దీపావళి, గురునానక్ జయంతి వంటి పండుగలు జరుగుతాయి. రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్. సహోదరుల మధ్య ప్రేమను పురిపొంచే పండుగ. బుద్ధ పౌర్ణమి. బుద్ధుని జన్మ, బోధికి గుర్తుగా జరుపుకునే పండుగ. గురు పౌర్ణమి. గురువు పాత్రకు ప్రతిరూపమైన రోజు. వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. మహాలయ పౌర్ణమి. పితృతర్పణ, పితృకు సంబంధించిన పూజలు చేసే ప్రత్యేక పండుగ. శరన్నవరాత్రి తుదిరోజు, దసరా స్థాయిలో, కొన్ని ఏళ్లలో ఆశ్వయుజ పౌర్ణమిలో జరిగే ప్రధానోత్సవంగా పరిగణిస్తారు. ఇతర ముఖ్యమైన పండుగలు. వైశాఖ పౌర్ణమి. బుద్ధ పూర్ణిమ విశేషంగా జరుపబడుతుంది. ఆషాఢ్ పౌర్ణమి. గురు పౌర్ణమిగా జరిపి, గురువులను ఆరాధిస్తారు. మాల పున్నమి, మహాలయ పౌర్ణమి రాయలసీమ జిల్లాలలో ప్రత్యేకంగా జరిపే పండుగ. ఈ పండుగలు కాకుండా ప్రతి నెల పౌర్ణమికి ప్రాంతానుసారం, దేవతానుసారం, కుటుంబ సంప్రదాయాల ఆధారంగా పూజలు, వ్రతాలు జరుగుతుంటాయి.